హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్ టుడే వీడియోలో టోటల్ 10 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫర్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మరెందుకు ఆలస్యం సింపుల్గా వీడియో మొదలు పెట్టేద్దాం. ఫ్రెండ్స్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎంజాయ్ ద వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ అప్డేట్ శ్రీనివాస్ అవసరాల గారి అప్కమింగ్ ఫిలిం నోటక్క జిల్లాల అందగాడు. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ మూవీ గురించి అయితే ట్రయల్ అప్డేట్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఈ మూవీ ట్రయలర్ని వచ్చేసి August 25th, 2021 అంటే టుడే ఎట్ 10 AM అయితే రిలీజ్ చేయబోతున్నారు. వరుణ్ తేజ్ గారు అయితే ఈ మూవీ ట్రైలర్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ మీరు మర్చిపోయి ఉంటే గుర్తు చేస్తున్నాను. September 3rd, 2021కి ఇన్ ఇండియన్ థియేటర్స్లో అయితే ఈ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ అప్డేట్ తలైవి జయలలిత బయోగ్రాఫికల్ పొలిటికల్ డ్రామా మీద రాబోతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే మేకర్స్ వచ్చేసి ఫైనలైజ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ మూవీలో వచ్చేసి జయలలిత రోల్లో వచ్చేసి కంగనా అండ్ MGR రోల్లో వచ్చేసి అరవింద్ స్వామి అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ మూవీ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. జయలలిత కంప్లీట్ లైఫ్ జర్నీని చూద్దామని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఫైనల్లీ ఈ మూవీని వచ్చేసి ఇన్ ఇండియన్ థియేటర్స్లో September 10th, 2021కి రిలీజింగ్ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ అప్డేట్ డోంట్ బ్రీత్ 2. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. డోంట్ బ్రీత్ 1 చూసిన వారైతే ఈ మూవీ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని, ఇంక్లూడింగ్ మీ ఫ్రెండ్స్ ఈ మూవీని తెలుగు డబ్బింగ్లో ఇన్ ఇండియన్ థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఫ్రెండ్స్ ఈ మూవీని వచ్చేసి ఫైనల్లీ ఇన్ ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. డేట్ అయితే ఫైనలైజ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్లో September 17th, 2021కి ఇన్ ఇండియన్ థియేటర్స్లో అయితే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్ 1 అయితే ఇంపాక్ట్ అలా ఇచ్చింది ఆడియన్స్కి. సో ఈగర్లీ అయితే ఆడియన్స్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఫ్రెండ్స్ మీలో ఈ మూవీ చాలామంది చూసుంటారు అనుకుంటాను. ఓవర్సీస్లో ఆల్రెడీ ప్రింట్ రిలీజ్ అయిపోయింది కాబట్టి చూసిన వారికి ఈ మూవీ ఎలా అనిపించిందో, చూడని వారైతే ఈగర్లీ వెయిటింగ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ అప్డేట్ మీరు ఎంతగానో ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఆర్మీ ఆఫ్ డెత్ జాక్ స్నైడర్ డైరెక్షన్లో వచ్చిన ఆర్మీ ఆఫ్ డెత్ సీక్వెల్ వస్తుందని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఈ అప్డేట్ అయితే స్పెషల్గా వారి కోసమే. మనకి ఆర్మీ ఆఫ్ డెత్ సీక్వెల్ అంటే ఫ్రెండ్స్ మనకి దీనికి రిలేటెడ్ ఉండదు. దీనికి సీక్వెల్ అంటే ముందు కానీ వెనక కానీ ఏదో కాన్సెప్ట్ మీద అయితే ఈ మూవీ స్టోరీ లైన్ అయితే ఉంటుంది. ఆర్మీ ఆఫ్ థీఫ్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెట్ఫ్లిక్స్ వారైతే డేట్ అయితే ఫైనలైజ్ చేశారు October 29th, 2021కి. ఫ్రెండ్స్ ఆర్మీ ఆఫ్ డెత్ మూవీ అయితే మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బ్యాడ్ అని మాత్రం కామెంట్ చేయండి. చూసిన వారైతే గుడ్ అనే కామెంట్ చేస్తారు, సూపర్ అనేది కామెంట్ చేస్తారు. సో చూడని వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్లో ఉంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్ళి చూడవచ్చు. దీన్ని సీక్వెల్ని రిలీజ్ చేయబోతున్నారు. ఆర్మీ ఆఫ్ థీఫ్ని October 29th, 2021 రిలీజింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ అప్డేట్ గల్లీ రౌడీ. ఫ్రెండ్స్ గల్లీ రౌడీ మూవీ గురించి అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో మూవీ మేకర్స్ వచ్చేసి అఫీషియల్గా ఫైనలైజ్ చేసింది September 3rd, 2021కి ఇన్ ఇండియన్ థియేటర్స్. నా ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి పోస్ట్పోన్ చేశారు. పోస్ట్పోన్ ఎందుకు చేశారు బ్రదర్ అని అడిగితే ఫ్రెండ్స్ September 3rdకి సిటీమార్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి ఫైనలైజ్ చేశారు కాబట్టి ఎందుకులే పెద్ద మూవీ రిలీజ్ అవుతుందని ఎందుకు అనుకున్నారో ఏమో మూవీ మేకర్స్ అయితే ఈ మూవీ పోస్ట్పోన్ చేశారు. ఓకే న్యూ రిలీజ్ డేట్ అయితే మరి కొన్ని రోజులు అయితే అఫీషియల్గా అయితే మేకర్స్ వచ్చేసి ఫైనలైజ్ చేస్తారు. ఫ్రెండ్స్ రిలీజ్ డేట్ రాగానే ఆ విల్ అప్డేట్. ఫ్రెండ్స్ ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పిన మీకు, మనకి లవ్ స్టోరీ మూవీ ఉంది కదా, ఈ మూవీ వచ్చేసి లవ్ స్టోరీ మూవీ వచ్చేసి September 10th మూవీ మేకర్స్ వచ్చేసి ఫైనలైజ్ చేశారు వినాయక చవితి స్పెషల్గా. బట్ ఇప్పుడు టక్క జగదీష్ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్లో September 10th మూవీ మేకర్స్ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్ వారు ఆ డేట్కి రిలీజ్ చేద్దామని ఫైనలైజ్ చేసుకున్నారు. సో ఈ మూవీస్లో వచ్చేసి 2 మూవీస్లో వచ్చేసి ఒక మూవీ అయితే మనకి September 10th అయితే వస్తుంది. ఫ్రెండ్స్ అది టక్క జగదీష్ అయినా కావచ్చు, లవ్ స్టోరీ మూవీ అయినా కావచ్చు. టక్క జగదీష్ వస్తే మనకి OTT ప్లాట్ఫామ్లో, లవ్ స్టోరీ వస్తే మనకి థియేటర్స్లో. నేనైతే మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ టక్క జగదీష్ మూవీ వచ్చేసి డైరెక్ట్ OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారు. లవ్ స్టోరీ మూవీని పోస్ట్పోన్ చేస్తారు అనుకుంటున్నాను. పోస్ట్పోన్ అంటే మనకి September 17th అయితే లవ్ స్టోరీ వెళ్ళిపోతుంది. September 10th వచ్చేసి డైరెక్ట్ OTT ప్లాట్ఫామ్ టక్క జగదీష్ మూవీ అయితే ఈ మూవీ అయితే ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రాబోతుంది. ఫ్రెండ్స్ దీని గురించి అయితే క్లారిటీ అయితే ఇంకా రావాలి మనకి, ఎందుకంటే ఇంకా ఫైనలైజ్ చేయలేదు. September 17th లవ్ స్టోరీ వెళ్ళిపోయినట్టు, September 10th మూవీ మేకర్స్ వచ్చేసి ఈ మూవీని అంటే అమెజాన్ ప్రైమ్ వారు ఫైనలైజ్ చేసేసినట్టు. సో దీనికి క్లారిటీ లేదు కాబట్టి మనం అయితే ఏం చెప్పలేం ఫ్రెండ్స్. వెయిట్ చేయండి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు.
నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ అప్డేట్ నరుడు బతుకు నటన స్టారింగ్ ఇన్ మూవీ సిద్ధు అండ్ శ్రద్ధా శ్రీనాథ్ అయితే ఈ మూవీలో లీడర్స్గా కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే మూవీ మేకర్స్కి డైరెక్టర్ హీరోయిన్కి ఈ మూవీ టైటిల్ నచ్చినట్లేదు ఫ్రెండ్స్. అందుకే ఈ మూవీ టైటిల్ని అయితే చేంజ్ చేయబోతున్నారు. టుడే ఎట్ 4-5 PMకి ఈ మూవీ న్యూ టైటిల్ అండ్ న్యూ లోగోని అయితే రివీల్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్ న్యూ టైటిల్ రివీల్ చేయగానే నేనైతే ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ అప్డేట్ డెబ్యూట్ హీరో హరీష్ అండ్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్లో కనబడబోతున్న అప్కమింగ్ ఫిలిం రౌడీ బాయ్స్. ఫ్రెండ్స్ ఈ మూవీకి వచ్చేసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అండ్ దిల్ రాజు గారు అయితే ఈ మూవీకి ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఈ మూవీకి వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ గారు. మూవీ మేకర్స్ వచ్చేసి ఈ మూవీ రిలీజ్ మంత్ని అయితే ఫైనలైజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ మూవీ రిలీజ్ వచ్చేసి అక్టోబర్ మంత్లో వచ్చేసి ఇన్ ఇండియన్ థియేటర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. డేట్ అయితే ఇంకా ఫైనలైజ్ చేయలేదు ఫ్రెండ్స్. డేట్ గురించి ఇన్ఫో రాగానే ఆ విల్ అప్డేట్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి ఈ మూవీ డిజిటల్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ వచ్చేసి జీ స్టూడియోస్ వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ అప్డేట్ మెడ్రాస్ యాక్షన్ డ్రా మీద ఉండబోయే ఈ మూవీ 2014లో వచ్చిన బ్లాక్ బస్టర్ తమిళ్ ఫిలిం 8.2 అవుట్ ఆఫ్ 10 IMDb రేటింగ్తో ఉన్న ఈ మూవీలో కార్తిక్ అండ్ కేథరిన్ అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి వచ్చిన ఇన్ఫో ఏంటంటే ఈ మూవీ గురించి తెలుగు డబ్బెడ్ రిలీజ్ ఇన్ఫో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ మూవీని వచ్చేసి సెప్టెంబర్ మంత్లో ఇన్ ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. డేట్ అయితే ఇంకా ఫైనలైజ్ చేయలేదు ఫ్రెండ్స్. డేట్ గురించి కూడా మన కొన్ని రోజులు అయితే ఇన్ఫో అయితే వస్తుంది. డేట్ లాక్ చేయగానే ఐ విల్ అప్డేట్. ఫ్రెండ్స్ మీరు ఎంతమంది ఈ మెడ్రాస్ మూవీని చూసారు, మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మూవీ మీరు చూడాలంటే ఫ్రెండ్స్ తమిళ్ లాంగ్వేజ్లో మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ నెంబర్ 9లో ఫ్రెండ్స్ నెంబర్ 9లో 2 మూవీస్ ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అండ్ షాంగ్షీ. ఫ్రెండ్స్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అండ్ షాంగ్షీ ట్రైలర్స్ అయితే అవుట్ అయిపోయి ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ ట్రైలర్స్ అయితే మీరు ఇంకా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ట్రైలర్ తెలుగు ట్రైలర్ చూడకపోయి ఉంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో షాంగ్షీ ట్రైలర్ కూడా పోస్ట్ చేస్తున్నాను తెలుగు ట్రైలర్, మీరైతే అక్కడి నుంచి వెళ్ళైతే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ మూవీస్ రిలీజ్ డేట్స్ ఎప్పుడంటే మనకి షాంగ్షీ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 3, 2021కి ఆల్ ఇండియన్ లాంగ్వేజ్లో ఎట్ సేమ్ డే అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఆల్సో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ వచ్చేసి ఆల్ ఇండియన్ లాంగ్వేజ్లో డిసెంబర్ 17, 2021కి డేట్ అయితే క్యాలెండర్లో అయితే మార్క్ చేసి పెట్టుకుని ఫ్రెండ్స్. పుష్ప మూవీ రిలీజ్ అయిన 3 డేస్లో మనకి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అయితే ఇండియన్ థియేటర్స్లో రాబోతుంది. ఫ్రెండ్స్ మీరు ఎంతమంది స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి. అండ్ ఆల్సో ట్రైలర్ని అయితే ఇంకా చూడకపోయి ఉంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది ఫ్రెండ్స్, తెలుగు ట్రైలర్ వెళ్ళి చూడండి. లాస్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ అప్డేట్ సిటీ మార్. ఫ్రెండ్స్ సిటీ మార్ మూవీ గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ మూవీ న్యూ లిరికల్ వీడియో సాంగ్ని టుడే ఎట్ 12 PMకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్ రిలీజ్ చేయగానే నేనైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఆర్ డిస్లైక్ మీకు ఏది కట్ అనిపిస్తే అది ఇవ్వండి. ఇలాంటి ఫర్ మోర్ వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఎక్సైటింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.